జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పని చేద్దాం. ఒకే ఒక్క రోజుని అంటే జనవరి 21, 2026ని తీసుకుందాం. ఆ ఒక్క రోజులో మన దేశంలో ఏం జరిగిందో ఓ లుక్కేస్తే మన దేశం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో మనకే అర్థమవుతుంది. పదండి చూద్దాం. ఈరోజు మనం చూడబోయే ప్రతి వార్త వెనుక ఒక ఆలోచన ఉంది. అదేంటంటే ప్రజలు వయస్సుతో కాదు బాధ్యతతో పరిణితి చెందుతారు. ఈ మాటని మనసులో పెట్టుకుని దేశం తన బాధ్యతల్ని ఎలా నిర్వర్తిస్తోందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అసలు ప్రశ్నేంటంటే ఒక దేశానికి బాధ్యతాయుతమైన రోజు అంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఈరోజు జరిగిన సంఘటనల్లోనే దొరుకుతుంది. చూద్దామా? సరే, ముందుగా మన దేశం ప్రపంచ దేశాలతో ఎలా వ్యవహరిస్తోందో చూద్దాం. అంటే గ్లోబల్ స్టేజ్ మీద మన పాత్ర ఏంటి? ఇక్కడ మనకు అవకాశాలున్నాయి, అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మరి వాటన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామో ఓసారి చూద్దాం. ఒక మంచి వార్తతో మొదలు పెడదాం. అంతర్జాతీయ వాణిజ్యంలో మన దేశం ఒక పెద్ద ముందడుగు వేసింది. ఇది నిజంగా మన భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది యూరోపియన్ యూనియన్తో మనం కుదుర్చుకున్న ఒక భారీ వాణిజ్య ఒప్పందం. ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బూస్టిచ్చి లక్షల కొద్ది ఉద్యోగాలను సృష్టించే సత్తా దీనికుంది. అయితే ఒకవైపు ఇలా ప్రపంచంతో చేతులు కలుపుతూ ఉంటే మరోవైపు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఉద్రిక్తతలు, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. చూడండి, ఒకే రోజు రెండు రకాల పరిస్థితులు. ఒకవైపు యూరోపియన్ యూనియన్తో ఒక చారిత్రాత్మక ఒప్పందం, మరోవైపు పాకిస్తాన్ మన విమానాలపై నిషేధాన్ని పొడిగించడం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లడమే అసలైన దౌత్యనిది. మన చుట్టూ ఉన్న దేశాలతో మన సంబంధాలు కూడా చాలా ముఖ్యం కదా. చూడండి, చైనా కొత్తగా ఒక బాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్ను తీసుకొచ్చింది. ఇది ఆ ప్రాంతంలో శక్తి సమీకరణాలను మార్చేస్తుంది. అదే సమయంలో మనం మ్యాన్మార్తో వాణిజ్య సమావేశాలు జరుపుతున్నాం. శ్రీలంక, మాల్దీవులతో కలిసి దోస్తీ పేరుతో సైనిక విన్యాసాలు కూడా చేస్తున్నాం. అంటే ఒకేసారి అప్రమత్తంగా ఉంటూనే స్నేహాన్ని కూడా కొనసాగిస్తున్నామన్నమాట. సరే, ఇప్పుడు బయటి ప్రపంచం నుంచి మన దేశం లోపలికి వద్దాం. మన ఆర్థిక వ్యవస్థ, ఇంధన రంగం, టెక్నాలజీ, ఈ కీలకమైన రంగాల్లో అసలేం జరుగుతుందో ఒకసారి చూసేద్దాం. 2000 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది మన దేశం పెట్టుకున్న ఒక పెద్ద లక్ష్యం. అసలు ఈ 2000 యూనిట్లు అంటే ఏంటి? ఇది మన జీవితాల్ని ఎలా మార్చబోతోందో చూద్దాం. తలసరి వినియోగం అంటే సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ఒక్కో వ్యక్తి సగటున ఎంత కరెంట్ వాడుతున్నాడు అనేది. 2030 నాటికి ప్రతి వ్యక్తికి 2000 యూనిట్ల విద్యుత్ను అందించాలన్నది లక్ష్యం. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలన్నా, ఫ్యాక్టరీలు నడవాలన్నా, మన ఇళ్ళు వెలుగులతో నిండాలన్నా ఈ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా అవసరం. ఇది దేశ ప్రగతికి పెట్రోల్ లాంటిదన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్థిక, సాంకేతిక, ఇంధన రంగాలు ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో. ఫోన్పే ఐపీఓ మార్కెట్లోకి కొత్త డబ్బును తీసుకొస్తోంది. మరోవైపు సర్వే ఆఫ్ ఇండియా మన మ్యాపుల్ని, ఇతర సమాచారాన్ని మన స్థానిక భాషల్లోకి తీసుకురావడానికి డిజిటల్ ఇండియా భాషిని డివిజన్తో చేతులు కలిపింది. ఇక గోవాలో జరగబోయే ఇండియా ఎనర్జీ వీక్ మన భవిష్యత్ ఇంధన అవసరాలపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుంది. ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో చూశాం కదా, ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. అంటే మన నగరాలు, రాష్ట్రాల స్థాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే అసలైన పురోగతి మొదలయ్యేది ఇక్కడే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన యాక్షన్. చూడండి, పంజాబ్లో గ్యాంగ్స్టర్లను అరికట్టడానికి ఆపరేషన్ ప్రహార్, చండీగఢ్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్ట్రైప్డ్ టైగర్ సీతాకోకచిలుకను రాష్ట్ర సీతాకోకచిలుకగా ప్రకటించారు. లక్నో అయితే చెత్త డంపింగ్ సైట్లు లేని నగరంగా నిలిచింది. ఇక పూణేలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సైక్లింగ్ రేస్ జరుగుతోంది. చూశారా? భద్రత, పర్యావరణం, పరిశుభ్రత, క్రీడలు, ఇలా ప్రతి రంగంలోనూ ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి చిన్న చిన్న స్థానిక కార్యక్రమాలే కలిసి ఒక దేశం యొక్క గుర్తింపును, దాని వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో కదా. ఇక చివరిగా మనం మనుషుల కథల దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఏ మార్పు వెనుకైనా, ఏ విజయం వెనుకైనా ఉండేది మనుషులే. కొందరు తమ ప్రయాణాన్ని ముగిస్తే మరికొందరు కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతారు. 27 సంవత్సరాలు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు,
వ్యోమగామి సునీతా విలియమ్స్ మన దేశానికి, ప్రపంచానికి చేసిన సేవకు ఆమె అంకితభావానికి నిలువుటద్దం. ఆమె ప్రయాణం కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చింది. ఎంతోమందికి అంతరిక్షంలోకి దారి చూపింది. ఇప్పుడు ఆమె నాసా నుంచి రిటైర్ అవుతున్నారంటే ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన అధ్యాయం ముగిసినట్లే. ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది అంటారు కదా. సునీతా విలియమ్స్ తన ప్రయాణాన్ని ముగిస్తున్న ఈ రోజే అమేలియా వాల్వెర్డే భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు కొత్త కోచ్గా తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. చూసారా, ఒక తరం నుంచి మరో తరానికి బాధ్యతల బదిలీ. సరే, మనం ఈ రోజంతా చూసాం. ఒప్పందాలు, వివాదాలు, కొత్త కొత్త అభివృద్ధి పనులు, ఇవన్నీ చూశాక మనం మొదట్లో అనుకున్న ఆ మాటకొద్దాం. ఒక దేశం యొక్క పరిపక్వత గురించి మనమేం నేర్చుకున్నాం? వయస్సుతో కాదు, బాధ్యతతోనే పరిపక్వత వస్తుంది. ఒక దేశానికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒప్పందం, ఎదుర్కొన్న ప్రతి సవాలు, సాధించిన ప్రతి విజయం, ఇవన్నీ మన దేశ పరిపక్వతను, దాని బలాన్ని మనకు చూపిస్తున్నాయి. ఈ ఒక్క రోజు మన దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక చిన్న ఉదాహరణ.